మనకు కనిపించే ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలున్నాయి. వాటిలో అత్యంత భయంకరమైనది, అత్యంత మిస్టరీస్ అయినది బ్లాక్ హోల్. ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళాక వెలుతురు కూడా బయటకు రాలేని స్థితి. అది నిజంగా ఒక రంధ్రమా, లేక మనకి ఇంకా అర్థం కాని ఒక విశ్వ రహస్యమా? ఈరోజు మన పాడ్కాస్ట్ లో మనం మాట్లాడుకోబోయేది అదే. బ్లాక్ హోల్స్ ఎలా పుడతాయి, అవి నిజంగా టైం ట్రావెల్ కి గేట్వేలా, మన భూమికి వాటి వల్ల ఏమైనా ప్రమాదమా, మరియు ఒక మనిషి బ్లాక్ హోల్లో పడితే ఏమవుతుంది? ఈ అద్భుతమైన టాపిక్ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు శ్రీ కోటేశ్వర్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్, హాలీవుడ్ మూవీస్ చూస్తున్నప్పుడు ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ ఇయర్ ఒక్కటైనా స్పేస్ ని బేస్ చేసుకుని మూవీస్ వస్తాయి. సో ఇట్లాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఈ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ కానివ్వండి, స్పేస్ ట్రావెల్లో తర్వాత ఈ టైం మిషన్స్ కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇవి ఎవ్రీథింగ్ కూడా బ్లాక్ హోల్స్ తోని ముడిపడి ఉంటాయి సార్. అసలు ఏంటి సార్ బ్లాక్ హోల్ అంటే ఏంటి? బ్లాక్ హోల్ అనేది జనరల్ గా స్టార్ చనిపోయిన తర్వాత, దట్ ఈస్ సూపర్నోవా అంటాం సార్. రెండు స్టార్లు చనిపోయే ముందు ఒకదానికొకటి ఢీ కొట్టబడి కలిసిపోతాయి సార్. స్టార్ చనిపోయే ముందు ఏమవుతుందంటే మ్యాటర్ అంతా కూడా అనగదొక్కబడుతుంది, ఇట్లా ఇట్లా కుచించుకుపోతుంది. మ్యాటర్ అంతా స్టార్ లో ఉన్న మ్యాటర్ అంతా అంటే పదార్థం అంతా ఉంటుంది సార్, కానీ అది కుచించుకుపోవటం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఎంతో పెద్ద కొన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్, బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ల వాల్యూమ్ లో ఉన్న మ్యాటర్ అంతా కూడా అవి ఢీ కొట్టగానే స్టార్ చనిపోయే ముందే స్టార్ట్ అవుతుంది. దగ్గరగా ఉన్న రెండు స్టార్లు చనిపోయే స్టార్స్ ఢీ కొట్టుకోవటం జరుగుతుంది. అప్పుడు మ్యాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. మ్యాటర్ ఉంటుంది కానీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. దానివల్ల దాని యొక్క డెన్సిటీ, సాంద్రత విపరీతంగా పెరిగిపోతుంది. సైజ్ ఏమో తగ్గుతుంది, దాని సాంద్రత ఏమో విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనకి భూమికి గ్రావిటీ ఉందంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి లోహాల వల్ల గ్రావిటీ ఉంటుంది. దేనికైనా ఐరన్స్, దట్ ఈస్ ఫెర్రస్. ఓకే, తక్కువ బరువు ఉన్న లోహాలు ఉంటే గ్రావిటీ కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు ఈ డెన్సిటీ పెరిగిందంటే దాని బరువు చాలా ఎక్కువగా ఉన్నట్లే కదా. సో ఎక్కువ బరువు ఉన్న మ్యాటర్ ఏం చేస్తుందంటే దాని డెన్సిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే దాన్ని అనంతమైన డెన్సిటీ అంటాం, దాన్ని లెక్కేయటానికి కూడా లేదు, ఇన్ఫైనైట్ డెన్సిటీ. ఆ డెన్సిటీలో ఉన్న దాని గ్రావిటీ పవర్ గణనీయంగా పెరిగిపోతుంది. హ్యూజ్ లెవెల్స్ లో దాని గ్రావిటీ పవర్ పెరిగిపోతుంది. సో ఎంతగా పెరుగుతుంది దాని గ్రావిటీ అంటే ఆ దగ్గరలో ఉన్న దేన్నైనా దానిలోకి గుంజేసుకోవటం జరుగుతుంది. బ్లాక్ హోల్ కి దగ్గరలో దాని సర్కమ్స్టాన్సెస్ లో ఉన్న ఏ పదార్థమైనా గుంజేసుకొని దాంట్లో కలుపుకోవటం జరుగుతుంది. సో చివరికి లైట్ కూడా ఎస్కేప్ కాలేదు దాని గ్రావిటీకి. లైట్ జనరల్ గా భూమి మీద పడ్డ లైట్ అయితే గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పడి కొంత పైన ఉన్న భూమి సర్ఫేస్ పైన ఉన్నటువంటి మెటీరియల్ కొంత అబ్జర్వ్ చేసుకొని మిగిలిన దాన్ని రిఫ్లెక్ట్ చేసి బయటకు పంపుతుంది, బౌన్స్ అవుతుంది. సో అక్కడ బౌన్స్ అయ్యే పరిస్థితి లేదు, ఇంకా మొత్తం అబ్జర్ప్షనే. ఎందుకంటే డెన్సిటీ ఇన్ఫైనైట్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి లైట్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది. దాని మీద పడిన లైట్ మళ్ళీ బయటికి రాలేదు. ఈవెన్ లైట్ ఆల్సో కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది బ్లాక్ హోల్స్ గ్రావిటీ ఆర్ డెన్సిటీ. అయితే ఇప్పుడు ప్రతి స్టార్ కూడా చివరికి బ్లాక్ హోల్ కావాల్సిందేనా సార్? ఖచ్చితంగా ప్రతి స్టార్ కూడా సూపర్నోవా కావాలి. అంటే సపోజ్ మన సూర్యుడు తీసుకున్నాము, ప్రతి స్టార్ కి అంటే నక్షత్రానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. మన సూర్యుడు కూడా ఒక స్టార్. మన సూర్యుడు తీసుకుంటే 10 బిలియన్ ఇయర్స్ ఆయన లైఫ్ స్పాన్. 10 బిలియన్ ఇయర్స్ కి అందులో ఉన్న హైడ్రోజన్ అంతా అయిపోతుంది. హైడ్రోజన్ హీలియంగా కన్వర్ట్ అయినప్పుడే కదా అది శక్తిని వెలువరించుకుంటూ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం, కేంద్రక సంలీన చర్య అని అంటాము. దాని ద్వారా రెండు హైడ్రోజన్లు కలిసి హీలియంగా మారిపోయి విపరీతమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి అనేది 10 బిలియన్ ఇయర్స్ కి అయిపోతుంది. సో అప్పుడు స్టార్ చనిపోవటం అనమాట. 10 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు కూడా ఉండడు, సూర్యుడితో పాటు భూమి కూడా ఉండదు. సో అదే విధంగా మన గ్యాలాక్సీలో కానీ వేరే గ్యాలాక్సీస్ లో కానీ ఇంకా ఎక్కడైనా అనంత విశ్వంలో ఎక్కడ స్టార్ ఉన్నా కూడా దానికి ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ అయిన తర్వాత డెఫినెట్ గా ప్రతి స్టార్ కూడా సూపర్నోవా స్టేజ్కి వెళ్లాల్సిందే. కానీ సూపర్నోవా స్టేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్క స్టార్ కూడా బ్లాక్ హోల్ కాలేదు. అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఇది ఎక్కువగా ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే గ్యాలక్సీ సెంటర్ లో ఫామ్ అవుతాయి ఇవన్నీ కూడా. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి నెబ్యులాస్, ఎయిర్ మాస్, ఎయిర్ అంటే డైరెక్ట్ ఎయిర్ కాదు, అక్కడ వేరే గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ నుంచే మనకి స్టార్ ఫామ్ అవుతుంది. స్టార్ పుట్టడం కూడా గ్యాసెస్ నుంచి పుడుతుంది. సో అక్కడ ఉన్న కండిషన్స్ దృష్ట్యా గ్యాలక్సీ సెంటర్ లో ఎక్కువగా ఈ బ్లాక్ హోల్స్ ఫామ్ కావటం జరుగుతుంది సార్. అయితే ఈ టైం ట్రావెల్ కి బ్లాక్ హోల్ కి ఏంటి సార్ సంబంధం? జనరల్ గా అయితే అది టైం ట్రావెల్ అనేది హైపోథెటికల్ ఫినోమినా, అది నిజానికి సాధ్యమయ్యే ఫినోమినా కాదు.
ఓకే. సో టైం ట్రావెల్ చెయ్యటం అనేది ఇంపాసిబుల్. ఒకసారి సృష్టిలో జరిగిందని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది అసంభవమైన ప్రక్రియ అది. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మనం చెప్పుకుందాం, మన విశ్వము చిన్న మూలకణం నుంచి హిగ్గీ బోసన్స్ కణము అంటాం దాన్ని. ఆ హిగ్గీ బోసన్స్ నుంచి ఎక్స్పాండ్ అవ్వకుంటూ అందులో స్టార్స్, ప్లానెట్స్ అన్ని ఫామ్ అయ్యి ఇప్పటికి కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఓకే. ఎప్పుడైతే వెన్ ద ఎక్స్పాన్షన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ద టైమ్ ఆల్సో స్టార్టెడ్. ఎప్పుడైతే ఆ చిన్న కణం హిగ్గీ బోసన్స్ కణము ఎక్స్పాండ్ కావటం స్టార్ట్ అయిందో అప్పుడు టైం కూడా ఈ ఫ్రేమ్ లో టైం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఆ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ టైం పెరుగుతూ ఉంటది, మిలియన్ ఇయర్స్, బిలియన్ ఇయర్స్, ట్రిలియన్ ఇయర్స్. ఓకే. మళ్ళీ ఆ తర్వాత కొంతకాలానికి అంటే కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కి మళ్ళీ యూనివర్స్ అంతా కుచించుకొని పోయి మళ్ళీ హిగ్గీ బోసన్స్ కణంలాగా చిన్నగా మారిపోవటం జరుగుతుంది. అప్పుడు కూడా అదే అంత టైము రివర్స్ లో కూడా పడుతుంది కదా కుచించుకుపోయేటప్పుడు, కాంట్రాస్ట్ అయ్యేటప్పుడు. కానీ చూడండి మీరు, ఎక్స్పాండ్ అయినప్పుడు పదార్థమే మనము, కార్బన్, హైడ్రోజన్ తోటే లైఫ్ అంతా పుడుతుంది, అవునా? ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఆ పదార్థాలన్నీ వస్తాయి, ఆ పదార్థాలన్నీ జనిస్తాయి దాంట్లో. ప్రతి స్టారు, ప్రతి ప్లానెట్ జనిస్తుంది. ఇక్కడ ఆలోచించండి ఒకసారి. ఓకే. పదార్థం అంతా జనిస్తుంది, పదార్థం నుంచే మనం పుట్టినాం, కార్బన్ నుంచి, హైడ్రోజన్ నుంచి, ఏ జీవైనా పుట్టింది. ఆ తర్వాత పదార్థం అంతా నాశనం అవుతుంది రివర్స్ అయినప్పుడు, కుచించుకుపోయేటప్పుడు. ఇంకెక్కడ నువ్వు టైం ట్రావెల్ ఎట్లా చేస్తావు? పాసిబుల్ ఉందా? అదే హైపోథెటికల్ ఫినోమినా అంతే. టైం ట్రావెల్ చేయలేము, కానీ మనం లైట్ వెలాసిటీ కంటే ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేస్తే గనక మన మీద ప్రతిరోజు మనం బయట తిరిగేటప్పుడు మన మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది స్పేస్ లో. దాన్ని పట్టుకుంటే మన ఇమేజ్ పట్టుకోవచ్చు మనం. 2000 సంవత్సరంలో టెక్నాలజీ రావాలి. అది కూడా మనం లైట్ కంటే కొన్ని రెట్లు వేగంగా ప్రయాణించాలి. చాలా సంవత్సరాలు కాదు, మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఒకవేళ స్పేస్ ట్రావెల్ చేసేటప్పుడు మనిషి పొరపాటున ఆ బ్లాక్ హోల్ కి వెళ్ళింది అనుకోండి, సిచ్యువేషన్స్ ఏమంటాయి? నాశనమే, అది వినాశనమే. బ్లాక్ హోల్ లోకి వెళ్తే ఏది కూడా ఉండదు, ఆ మ్యాటర్ లో కలిసిపోవటం, వెళ్ళి గుంజేసుకుని ఆ మ్యాటర్ లో కలుపుకుంటది. ఆ గ్రావిటీకి మనం ఎవరం కూడా లైవ్ కండిషన్ లో ఉన్నాం, ఎవరము ఉండలేము. లైటే తిరిగి రాలేకపోతుందంటే మనం అందులో పడ్డ తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా ఎవరైనా అంతం కావాల్సిందే. ఏ స్పేస్ షిప్ అయినా, మనిషి అయినా అందులో పడ్డాడంటే అంతం కావాల్సిందే. సినిమాలు చూస్తున్నప్పుడు మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో ప్యారలల్ యూనివర్స్ అనే ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి సార్. సో ఆ ప్యారలల్ యూనివర్స్ కి ఈ బ్లాక్ హోల్ కి ఏమైనా సంబంధం ఉందా? జనరల్ గా ప్యారలల్ యూనివర్స్ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి వస్తుంది సార్. ఓకే. సో జనరల్ గా బ్లాక్ హోల్ ని ఎట్లా లింక్ చేస్తున్నారంటే, బ్లాక్ హోల్ కి దేనికి సంబంధం లేదు, కానీ ఈ హైపోథెటికల్ గా సినిమాలు తీసే వాళ్ళు ఎట్లా లింక్ చేస్తారంటే, ఎప్పుడైతే మనము వేగంగా వెళుతూ ఉంటామో అప్పుడు టైం డయలేషన్ అనేది అవుతుంది. అంటే టైము మనం వేగం అంటే ఫ్లైట్ లో వెళ్లే వేగము అదో కాదు, అంతకంటే ఎక్కువ స్పేస్ షిప్పుల్లో అయితే చాలా స్పీడ్గా వెళ్తాయి. ఆ వేగముతో వెళ్ళినప్పుడు టైం అనేది నెమ్మదిగా గడుస్తుంది అందులో ఉన్న వాళ్ళకి. అది టైం డయలేషన్ అంటాం. అంటే వెలాసిటీ పెంచే కొద్దీ టైం అనేది నెమ్మదిగా గడుస్తుంది అక్కడున్న వాళ్ళకి, ఆ స్పీడ్ తో పోయే వాళ్ళకి టైం అనేది నెమ్మదిగా గడుస్తుంది. టైం నెమ్మదిగా గడుస్తుంది అంటే దాని అర్థం ఏంటి? మన ఏజ్ 100 years అనుకోండి, అప్పుడు ఈ భూమి మీద 10 years పాస్ అయిపోతే స్పేస్ ట్రావెల్ చేసే వాళ్ళకి 1 year పాస్ అవుతుంది, టైం నెమ్మదిగా గడుస్తుంది. ఓకే. అంటే టైం డయలేషన్ ప్రకారము బ్లాక్ హోల్ కి లింక్ చేయటం జరుగుతూ ఉంటుంది. అక్కడ లైట్ అనేది కూడా ట్రావెల్ చేయలేదు కదా. ఎందుకు చేయలేదు అంటే అదే అదర్ కాన్సెప్ట్, ఎందుకంటే ఆ గ్రావిటీ గుంజేస్తుంది దాన్ని, లైట్ ని కూడా. కానీ టైం స్లోగా అవట్లే, అక్కడ టైమే అందులో కలిసిపోతుంది. సో టైం స్లో అయితే టైం డైలేషన్ అవుతుంది కాబట్టి దాని ద్వారా స్పేస్ ట్రావెల్ చేయొచ్చు అనేవి హైపోథెటికల్ గా వస్తూ ఉంటాయి. కానీ స్పేస్ ట్రావెల్ చేయొచ్చు, టైం ట్రావెల్ చేయలేము. ఓకే. బ్లాక్ హోల్ లో పడిన ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ హోలే గుంజేసుకుంటుంది కాబట్టి టైం డైలేషన్ కాదు అక్కడ అయ్యేది, టైమే సారీ లైట్ డైలేషన్ కావట్లేదు, లైటే అంతమైపోతుంది అక్కడ. ఓకే. సో అవన్నీ హైపోథెటికల్ సినిమాస్ అంటే. సార్ మన మిల్కీ వే గెలాక్సీలో బ్లాక్ హోల్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే మన ఎర్త్ కి అతి దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్ ఏంటి? ఇప్పుడు ప్రతి గెలాక్సీలో జనరల్ గా సెంటర్ లో బ్లాక్ హోల్స్ ఫామ్ అవుతాయి అక్కడ ఉన్న కండిషన్స్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. మన మిల్కీ వేలో అంటే పాలపుంత అంటాము, మిల్కీ వేనే తెలుగులో పాలపుంత అంటాం. మన మిల్కీ వేలో సాగిటేరియస్ ఏ అనేటువంటి బ్లాక్ హోల్ ఉంది. ఓకే. బ్లాక్ హోల్స్ ఫామ్ అయ్యేది ఎక్కువగా సెంటర్ లో దానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సెంటర్ కి దగ్గరగా ఉన్న స్టార్స్ సూపర్నోవా కండిషన్స్ జరిగినప్పుడు అవి ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకొని అక్కడ ఫామ్ కావటం జరుగుతుంది.
మన గెలాక్సీలో కూడా సాగిటేరియస్ ఏ అనేటువంటి బ్లాక్ హోల్ ఉంది. సార్ ఒకవేళ అంటే ఈ బ్లాక్ హోల్ వలన అంటే దగ్గరగా ఉంది అంటున్నారు కాబట్టి ఎర్త్ కి ఫ్యూచర్ లో ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఎర్త్ చాలా దూరంగా ఉంది సెంటర్ కి. యాక్చువల్ గా చెప్పాలంటే మన సోలార్ సిస్టమ్ కి ప్రతి స్టార్ కూడా గ్యాలాక్సీ సెంటర్ ఆఫ్ గ్యాలాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం ఎట్లా సూర్యుడు చుట్టూ తిరుగుతాము. ఓకే, ఆ సెంటర్ చుట్టూ మన సూర్యుడితో పాటు ఉన్నటువంటి సౌర కుటుంబంలోని ప్లానెట్స్ అన్ని తిరుగుతాయి. సూర్యుడు తిరిగినప్పుడు అవి కూడా తిరగాల్సి. ఆ తిరగటానికి 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది, 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. దాన్నే కాస్మిక్ ఇయర్ అంటాం. అంటే అంత దూరంలో ఉన్నాం మనం. ఓకే, ఎంతో దూరంలో ఉన్న వాటిని ఆకర్షించలేవు, కానీ అవి ఆ దగ్గరలో ఉన్న మ్యాటర్ అంతా మాత్రం స్టెప్ బై స్టెప్ లాగేసుకుంటా ఉంటాయి. ఇంత దూరము దాని పవర్ అనేది ఉండదు. ఈ బ్లాక్ హోల్ కాన్సెప్ట్స్ లో ఈ సైంటిస్టులు మామూలుగా ఆ బ్లాక్ హోల్ అని ఎలా డిటెక్ట్ చేస్తారు దాన్ని? జనరల్ గా మీకు స్పేస్ అబ్జర్వేటరీస్ అని ఉంటాయి సార్. అంటే అవి పెద్ద పెద్ద యాంటెనాలు 10 మీటర్ 50 మీటర్ యాంటెనాస్ ఉంటాయి. అబ్జర్వేటరీస్ అంటాం వాటిని. ఓకే, సో నేను కూడా అబ్జర్వేటరీలో వర్క్ చేసినాను. ఓన్సలా స్పేస్ అబ్జర్వేటరీ గోతెన్బర్గ్ బాల్టిక్ సీ పక్కన ఉంటుంది సార్. ఓకే, సో అబ్జర్వేటరీ ఇస్ నథింగ్ బట్ ఏ బిగ్ యాంటెనా విచ్ రిసీవ్స్ ది ఎనర్జీ ఎమిటెడ్ బై ది సన్ ఆర్ ఎనీ అదర్ స్టార్ ఆర్ గ్యాలాక్సీ. ఆ గ్యాలాక్సీ నుంచి, స్టార్ నుంచి, ఇతర ప్లానెట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని తీసుకొని మనం రిసీవ్ చేసుకుంటాం. అక్కడ స్టార్ రిలీజ్ చేసిన తర్వాత 1 మిలియన్ సంవత్సరాలకి మనకు భూమి మీదకి వస్తుంది కాంతి. ఆ కాంతిని కనుక రిసీవ్ చేసుకుంటే దాని ఇంటర్ఫెరోమెట్రీ అనేటువంటి టెక్నాలజీని పెట్టుకుని దాని షేపుని, దాని టెంపరేచర్ని, దాని పరిస్థితులన్నిటి మనం తీసుకురావచ్చు. మనకి దాని లైట్ అందిందంటే లైటే మనకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, ఇంటర్ఫెరోమెట్రీ అనే టెక్నిక్ పెట్టి దాని షేపుని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, అట్లే దీనికి గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది దానికి దగ్గరలో ఉన్న వాటిని అబ్జర్వ్ చేసే, దగ్గరలో ఉన్న వాటిని లాక్కోవటం జరుగుతుంది, పుల్లింగ్. ఆ పుల్లింగ్ను బట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి మిగిలిన పదార్థం, మాస్, స్టార్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి, ఆ కదలికలను బట్టి అబ్జర్వేటరీ ద్వారా మనం అక్కడ బ్లాక్ హోల్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం అబ్జర్వేటరీ నుంచి తెలుసుకోవాల్సిందే, నేకెడ్ ఐకి సాధ్యం కాదు. ఓకే, మన అంటే మొట్టమొదటి బ్లాక్ హోల్ ఫోటో ఎలా తీస్తారు సార్? ఇట్లానే అబ్జర్వేటరీ నుంచి దాని నుంచి వచ్చే రేస్ ని మనం ఒడ్స్ పట్టుకోవటం జరుగుతుంది. ఇంటర్ఫెరోమెట్రీ అనే టెక్నిక్ బట్టి దాని షేపుని తీసుకొని రావటం జరుగుతుంది. అది పాసిబిలిటీ ఉంది. దేని నుంచైనా మనం లైట్ తీసుకుంటే, రిసీవ్ చేసుకుంటే గనక దాని యొక్క రూపాన్ని మనం తీసుకొని రావచ్చు. ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే చివరిగా అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి? బ్లాక్ హోల్ అంటే అత్యధిక సాంద్రతని, డెన్సిటీని కలిగి ఉండి దేన్నైనా దాని దగ్గరగా పోయేదాన్ని లాక్కోగలిగేది బ్లాక్ హోల్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి టాపిక్. అంటే ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి, ఇంకొక సెషన్ కండక్ట్ చేద్దాం సార్. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విశ్వం ఎంత పెద్దదో మన జ్ఞానం అంత చిన్నదని గుర్తు చేసే అంశం బ్లాక్ హోల్. ఈ రోజు ఎపిసోడ్ మీకు నచ్చితే షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ కోసం మాతోనే ఉండండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ క్వశ్చనింగ్ ద యూనివర్స్.